వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సమస్యల పరిష్కారం కోరుతూ అనకాపల్లి ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయంలో వైభవంగా అన్నాభిషేక కార్యక్రమం. సకాలంలో వర్షాలు కురిసి కరువు కాటకాలు దూరమై పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన విశాఖపట్నం విమానాశ్రయం మూసివేయడంపై ఆందోళన బాటపట్టిన కార్మికులు. విశాఖ అంతర్జాతీయ గుర్తింపును నిలువునా ముంచే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన తెలుగు శక్తి అధినేత బివి రామ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి 10వ తరగతి విద్యార్థి దుర్మరణం. విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ మృతదేహంలో పాఠశాల ముందు ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు 70వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అనకాపల్లిలో సోమవారం ఘనంగా జరిగాయి. కొత్తూరు పంచాయతీలో ఉన్న ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో అనకాపల్లి ఆర్డీఓ ఆయిషా, అడిషనల్ ఎస్పీ ఎల్ మోహన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం యూనియన్ నాయకులు పెంటకోట జోగినాయుడు, రాష్ట్ర నాయకులు మద్దాల రాంబాబు, ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రింట్ మీడియా అధ్యక్షులు మల్లా భాస్కర్ రావు, కార్యదర్శి భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చాగంటి సర్వారావు, కార్యదర్శి భీమరశెట్టి నూకేష్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 1956 ఆగస్టు 17వ తేదీన ప్రారంభమై నేటికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరానికి అడుగు పెట్టిందని తెలిపారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పాటు అనకాపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కూడా వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ ఆర్డీఓలు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడిన నిరంతరం ప్రజా సంక్షేమం కోసం జర్నలిస్టులు పోరాడుతున్నామన్నారు. ఈ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని సమతుల్యతను కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన సంఘ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మల్లా అంజిబాబు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులు ఎం శ్రీను, మొన్న జనార్దన్, అనకాపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ఎల్లపు వెంకటరమణాజీ, బొద్దపు కిరణ్ కుమార్, దొడ్డి శ్రీనివాసరావు, ఎన్ మణికుమార్, బోసు, శ్రీను, సాయి, చిన్న, నటరాజ్ అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే సంఘాన్ని 1957లో నెలకొల్పడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇవాళకి 70 సంవత్సరాలు. స్వతంత్రం వచ్చి మనకి 80 సంవత్సరాలు అయింది. మన సంఘాన్ని నెలకొల్పి 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయులకి, వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా సమస్యలు వచ్చినప్పుడు సకాలంలో స్పందిస్తుంది. ఎన్ని సంఘాలు వచ్చినప్పటికీ కూడా ఈ సంఘం బలోపేతంగా ముందుకు వెళ్తుందని చెప్పడానికి సంతోషపడుతున్నాను. దానికి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు సమిష్టిగా అన్ని విషయాలకి స్పందించడం ఒక కారణంగా చెప్పచ్చు. రాష్ట్రంలో ఐవి సుబ్బారావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి ఏచూరి శివ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయంలో మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇక్కడికి ఈ కార్యక్రమంలో ఆద్యాంతం పాల్గొన్నటువంటి పాత్రికేయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుద్ధ పంచమి సందర్భంగా తొలిసారిగా అత్యంత వైభవంగా అన్నాభిషేకం నిర్వహించారు. స్వామివారికి 116 కిలోల అన్నంతో ప్రత్యేక అభిషేకాన్ని దేవస్థాన అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ విశిష్ట సేవను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా దేవస్థాన సహాయ కమిషనర్ దారపశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ లోక కళ్యాణం, సకాలంలో వర్షాలు కురవటం, కరువు కాటకాలు దూరమై పాడి పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనల మేరకు ఈ అన్నాభిషేకాన్ని తొలిసారిగా నిర్వహించినట్లు తెలిపారు. అన్నాభిషేక అనంతరం భక్తులకు దద్దోజనం, పులిహోర, చక్ర పొంగలి ప్రసాదాలను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
శ్రీ మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు ప్రప్రథమంగా అన్నాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. మా పండితులు కానీ వేద పండితులు అర్చక స్వాముల ద్వారా అన్నాభిషేకాన్ని ప్రప్రథమంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నాభిషేకం అనంతరం మన గ్రామ ప్రజలకు కానీ పెద్దలకు కానీ ధర్మకర్తల మండలకు కానీ తిలకించడానికి వచ్చిన భక్తులకు కానీ పులిహోర చక్కెర పొంగలి మన దద్దోజనం రూపంలో ప్రసాదగతం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరువు పరిస్థితుల్లో ఎల్నినో దృష్ట్యా వర్షాలు రావడం లేదు కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు కానీ మా చైర్మన్ వంశపారపర్య చైర్మన్ పోసపాడు అశోక్ గారి సూచనల మేరకు మేము అన్నాభిషేకాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈ అన్నాభిషేకాన్ని ప్రత్యక్షంగా చూడటానికి గ్రామస్తులు కూడా చాలా చక్కగా వచ్చారు. అనంతరం ప్రసాద వితరణ జరిగినది. ఈ అన్నాభిషేకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ లోక కళ్యాణార్థం పంటలు కానీ ఇబ్బంది ఏ విధమైన పంటలో ఇబ్బంది పడకుండా మన ఏ కుటుంబానికి తిండికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రథమ ఉద్దేశం. ఈశ్వరుడికి ప్రప్రథమంగా మందేశ్వరుడికి ప్రప్రథమంగా అన్నాభిషేకం ఈ రోజు నిర్వహించడం జరిగింది. విశాఖపట్నం అంతర్జాతీయ గుర్తింపును నిలువున ముంచే కుట్ర జరుగుతుందని, వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసివేస్తే వేల కుటుంబాలు రోడ్డున పడతాయని తెలుగు శక్తి అధినేతలు బివి రామ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో కార్మికులతో కలిసి ఆయన పిడుగులాంటి ప్రసంగం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు మేము వ్యతిరేకం కాదు, కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్ కు అంతర్జాతీయంగా మూసేసే కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము అని హెచ్చరించారు. ఆనాడు మోడీ, చంద్రబాబు నాయుడు స్వయంగా వైజాగ్ ను అంతర్జాతీయ నగరంగా నిలబెడతామని దేశానికి గొప్పలు చెప్పారు. నేడు అదే వైజాగ్ ను చంపేస్తున్నారు. ఇది ప్రజలకు చేస్తున్న ద్రోహం అని దుయ్యబట్టారు. కార్మికుల జీవితాలతో చెలగాటమా? వైజాగ్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారని, అప్పుల కుప్పలా ఉన్న ఈ రాష్ట్రంలో వారికి మరో ఉద్యోగం దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా? 45 ఏళ్లు దాటారని ఉద్యోగం ఇవ్వమని చెప్పడం కూటమి ప్రభుత్వ మోసానికి పరాకాష్ట అని విమర్శించారు. విశాఖను ఆర్థిక రాజధాని అని చెప్పి నేడు దాని గొంతు నులిమేస్తున్నారని, దీనిపై తెలుగు శక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుందని, ప్రజలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ కార్మికులకు మద్దతు పలికిన వారిలో డాక్టర్ పప్పూరు నికుంజ, వి వంశీ, వెంకటేశ్వరరావు భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ కొనసాగించాలని విశాఖ ప్రజలు ఆకాంక్ష, అభిలాష. మరి ఈరోజు మొండి వైఖరితో ఈ ప్రభుత్వం ఎందుకు మూసిందో తెలియట్లే. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు వ్యతిరేకం కాదు, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొనసాగించమంటున్నాం. కానీ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించేస్తుండగా తెలుగు శక్తి, ప్రజా సంఘాలు అందరూ అభిలాష. మరి ఈరోజు ప్రజల అభిలాష లేకుండా మరి నాడు ఏం చెప్పారు మోడీ గారు, చంద్రబాబు గారు? విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. మరి విశాఖపట్నం ఎయిర్పోర్టే లేదు, మీరు అంతర్జాతీయ ఏం అభివృద్ధి చేస్తారు అడుగుతున్నారు. ఈరోజు ప్రజల్ని ఒకటే కోరుతున్నాం, మీరు ఆ ఎయిర్పోర్ట్ కొనసాగించండి, ఇక్కడ కూడా కొన్ని ఫ్లైట్లు కొనసాగించండి. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, తిరుపతి, విజయవాడ, బెంగళూరు కొనసాగించమంటున్నాం. మీరు ఈవేళ ఇంత అర్ధాంతరంగా కార్మికులు మోసం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈరోజు మీరు ఏదో ఇస్తామని కాదు, వీళ్ళకి 20 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే పనిచేస్తున్నారు. ఈ పని తప్ప ఇంకో పని వాళ్ళు చేయలేరు. ఈవేళ ఏమంటున్నారు, 40 సంవత్సరాలు వయసు అయిపోయింది, మీరు ఇంక వెళ్ళిపోండి అంటున్నారు. మరి ఈవేళ ఇదే పని చంద్రబాబు గారు, మీకు 70 సంవత్సరాలు, మీరు ఇంకా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, మరి మీ వయసు అయిపోలేదు అడుగుతున్నారు. అంటే మీకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా? మరి ఈవేళ పవన్ కళ్యాణ్కి 54 ఏళ్ళు, 55 ఏళ్ళ వయసు, ఆయన వయసు అయిపోయింది కదా, మరి మీరంతా ఎందుకుంటున్నారు? ఇది ఒకటే కోరుతున్నారు, తప్పు. మనిషి చనిపోయే వరకు ఏదో వ్యాపకం ఉండాలి, అంతేకాని మీ వయసు అయిపోయిందంటే ముందు చంద్రబాబు గారు వయసు అయిపోయి చేస్తాను. ఈవేళ ఒకటే కోరుతున్నాను, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగించండి. ఈవేళ ప్రజలు కోరుకుంటున్న అభిలాషను నిర్వహించండి. ముఖ్యంగా కార్మికులు వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఎయిర్పోర్ట్ కొనసాగించుకుంటున్నారు. లేని పక్షంలో మాకు నష్టపరిహారం ఇమ్మంటున్నారు. ఎందుకంటే ఇది ఉన్న రివర్సే, మనం కొత్తగా ఇవ్వట్లే. ఈవేళ మీరు మనిషిని బతుకుని చంపేశారు. రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఈ రోజు వాళ్ళు ఎక్కడికి పోయి బతుకుతారు? వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు, అప్పులు పాలు అయిపోయింది. ఇంకా ఉద్యోగులు ఎవరు వస్తారు? ఉన్న ఉద్యోగులే పీకేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, వారికి న్యాయం చేయమని కోరుతున్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారి వేరే అసెంబ్లీ ఉంది, ఈ అసెంబ్లీలో మీకు దమ్ముంటే తీర్మానం పెట్టండి. మనం ఒకటే అడుగుతున్నారు, మరి నాడు ఇదే ఎయిర్పోర్టు టెండరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వస్తే ఎందుకు క్యాన్సిల్ చేశారు? మీరు మళ్ళీ ఎందుకు జిఎంఆర్కి ఇచ్చారు? అంటే మీరు కుమ్మక్కయ్యారు. మీరు కుమ్మక్కయ్యి మీ లాభాల కోసం మీరు చూస్తారు తప్ప ప్రజల కోసం పడుచుకుంటలేదు. నేను ఒకటే కోరుతాను, తెలుగు శక్తి ప్రజల కోసం ముందుకు వచ్చాను తప్ప మాకు ఎటువంటి అభిలాష లేదు. ఈరోజు ప్రజలు బాగుండాలి, ప్రతి ఒక్క ఓటర్ బాగుండాలి. ఓట్ల కోసం వీళ్ళు కావాలా? వాళ్ళు ఓట్లు అయిపోయిన తర్వాత మనకు అక్కర్లేదా? ఇదెక్కడ న్యాయం? నేను ఒకటే కోరుతాను, అన్ని రాజకీయ పార్టీలు దయచేసి మైండ్ సెట్ మార్చుకోండి.
ప్రజల కోసం పనిచేయండి తప్ప మీ ఓట్ల కోసం పనిచేస్తే మాత్రం ఇంకా రోజులు పోయినాయి. డెఫినెట్గా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా ఇది కొనసాగించాలని చెప్పి ప్రజల డిమాండ్ ఇది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలిన ఘటనలో 10వ తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ దుర్మరణం చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఘటన విషయం తెలిసిన అనంతరం మృతదేహంతో తోటి బంధువులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థుల్లో భయాందోళనకు గురయ్యారు. తక్షణమే ఘటనా స్థలానికి చేరిన పట్టణ సిఐ బి అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లా తునిలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం జిల్లా కార్యదర్శి దేవరవరపు కృష్ణార్జున్ రావు ఆధ్వర్యంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు పసగడుగుల రాంబాబు కేక్ కట్ చేసి మీడియా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జర్నలిస్టుల ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ ప్రసాద్కు జర్నలిస్టుల వివిధ సమస్యలు డిమాండ్ల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సభ్యులు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పత్రికేయ మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఏపీడబ్ల్యూజే 70 ఏళ్లుగా జర్నలిస్టుల కోసం అనేక ఉద్యమాలు చేస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందడుగు వేస్తుంది. మన తుని నియోజకవర్గంలోని పత్రికేయ మిత్రులందరికీ గౌరవశ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు, మన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు ఈ ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక శుభవార్త అందజేశారు. మన సోదరులందరికీ రాజపేటలోని లేఅవుట్లో ప్రతి ఒక్కరికి 20% అందరికీ హౌస్ సైట్లు ఇమ్మని నిర్ణయించారు. ఒక నెల రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వచ్చిన పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మన తహసీల్దార్ గారికి అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు చేయమని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మన సోదరులందరూ సమక్షంలో 70 సంవత్సరాల పూర్తి చేసుకున్న ఏపీడబ్ల్యూజే కేక్ కటింగ్ చేసి అనంతరం ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనియన్ తాలూకా విధి విధానాలు రాష్ట్రంలో ఏ పాత్రికేయ ఏ విధమైన సమస్య వచ్చినా లేదంటే రిపోర్టర్లకి ఏ విధమైన అవసరాల నిమిత్తం ఒక ఎక్రిడేషన్ విషయంలోనే కాదు, ఒక ఇళ్ల స్థలాల విషయంలోనే కాదు, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా అనేక పోరాటాలు చేసి 70 సంవత్సరాల నుంచి ఒక స్టేట్ యూనియన్ గుర్తింపు ఉన్న యూనియన్ ఇది గవర్నమెంట్ కి అనుసంధానంతో ఉంటది. మనకున్న సమస్యల్ని నేరుగా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ తో చర్చించి మనకు అన్ని విధాలుగా కార్యక్రమాలు చేసే విధంగా కృషి చేయడానికి ఎందరో సీనియర్ రిపోర్టర్లు 70, 80, 100 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి మనకు రావాల్సిన హక్కుల్ని పోరాడుతూ అందరికీ ఫలించేలాగా పోరాటం చేస్తుంది యూనియన్. ఈ యూనియన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు అంటే ఇప్పుడు నేను చెప్పినవి అన్ని వర్తిస్తాయి. కాబట్టి అందరూ కూడా యూనియన్ ఐక్యతకి సమిష్టిగా కృషి చేసి యూనియన్ పిలుపుని మనం అన్ని విధాలుగా ఇచ్చేస్తే యూనియన్ ఇంకా బలంగా పనిచేస్తుంది. మనకున్న హక్కుల్ని మనం కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పత్రికా మిత్రులందరికీ కూడా శుభాభినందనాలు తెలియజేస్తూ అందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో కోతులు సంచారంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వాటిపై చర్య నిమిత్తం ఫారెస్ట్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి రమణ, మాజీ డీసీసీబీ డైరెక్టర్ కూడ్రపు అప్పలనాయుడు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వర్షాభావ పరిస్థితి వల్ల అక్కడక్కడ వేసిన పంట పొలాల్లో కోతుల బాధ అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పంట చేతికంది వచ్చిన ఇంటికి రాకముందే కోతులు ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు మా రైతుల బాధను అర్థం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నారు. వ్యవసాయం పెట్టిన తర్వాత పంట చేతికి వచ్చే పరిస్థితి కనపడినటువంటి కూరగాయల దగ్గర నుంచి కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఏమీ కూడా వచ్చినటువంటి పరిస్థితి మన మండలమే కాకుండా జిల్లా అంతా కూడా ఉంది. ప్రతి సందర్భంలో కూడా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. లేదా ఫారెస్ట్ కానీ ఏదో సజెషన్ అలంబంటం పెడతాం, పెట్టినా అవి కంట్రోల్ చేయలేకపోతాయి. ఏం చేయాలో దీర్ఘంగా ఆలోచించి ఇది సామాజిక సమస్య కింద ఉంది. ప్రతి రైతే కాదు, వాళ్ళంటే తిరిగే చిన్నపిల్లలు, చిన్న చిన్న జంతువులు కూడా ఇవి 4 ఉంటే కలబడే పరిస్థితి కూడా ఉన్నాయి. ఒకటైతే పారిపోతుంది కానీ 4 ఉంటే చేస్తుంది. నాకు తెలిసి ప్రతి ఇంట్లోనూ జమ్ములో లైట్ క్రాకర్స్ అయితే పెట్టుకొని ఉంటారు. కొడితే బయటకు వెళ్తే మళ్ళీ మామూలు వచ్చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీర్ఘకాలిక చర్య తీసుకుంటే తప్ప రైతు కానీ సామాన్య మానవులు కూడా రోడ్డు నడిచే పరిస్థితి, పంటగా నడిచే పరిస్థితి కూడా లేదని సందర్భంగా తెలియజేస్తూ అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆవిర్భావ దినోత్సవం సభ వాగ్దేవి కాలేజీలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీయూడబ్ల్యూజే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ సభ్యులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అలాగే మున్సిపాలిటీ శానిటరీ వర్కర్స్ ఉత్తమ సభ్యులుగా ఎన్నుకొని శాలువాతో సత్కరించారు. అలాగే ఏపీయూడబ్ల్యూజేలో జాతీయ మరియు రాష్ట్ర కార్యవర్గ కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనమే పెట్టాం. ఏపీ ఆంధ్రప్రదేశ్ విద్యలో వర్తించాలంటే రాజవమ్మంగి మండల ప్రధాన కేంద్రంలోని స్థానిక మల్లిరెడ్డి గోవింద్ ఫంక్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలవరం జిల్లా ఏపీయూడబ్ల్యూజే నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని కంటి దంత వైద్య మెగా శిబిరాలు, రెడ్ క్రాస్ సంస్థ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాల్లో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వచ్చిన రోగులకు మధ్యాహ్న భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. అలాగే సంస్థలో సభ్యుడైన నీలాద్రి సతీష్ బాబు ఇటీవల అనారోగ్యానికి గురి అవడంతో సంస్థ ద్వారా చేయుతగా 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఈయనకి అందజేశారు. రాజవమ్మంగి పిహెచ్సి ఉన్న రోగులకు ఉదయం రొట్టెలు, పండ్లు అందజేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడారు. జర్నలిస్టుల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు వార్తలను నేటి సమాజంలో వారి పాత్ర కీలకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సంస్థ, స్థానిక జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం,
హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన బహుజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నాల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలకు కలెక్టర్, శాసనసభ్యులు గోండు శంకర్, బగ్గు రమణమూర్తి, లచ్చన్న కుమారుడు గౌతు శ్యామ్ సుందర్, శివాజీ ముఖ్య అతిథులుగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కాలంలో శ్రీకాకుళం నుంచి మద్రాసు వరకు పాదయాత్ర చేపట్టి బీసీల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి లచ్చన్న అని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికీ సమర్థవంతంగా చేరవేయటమే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు. దేశంలో సర్దార్ అనే బిరుదుకు పూర్తి న్యాయం చేసిన మహనీయ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ గౌతు లచ్చన్న మాత్రమేనని స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ అభివర్ణించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరివం పాండ్యా, ఆర్డీఓ సాయి ప్రత్యూష, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పేరుకట్ల విశ్వప్రసాద్, ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పిఎంజే బాబు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనురాధ, పలువురు నాయకులు, శ్రీ సయానా సంఘ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వారి బంధుమిత్రులు, వారి అభిమానులు, లచ్చన్న గారి అభిమానులకి, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషం. ఇంతవరకు లచ్చన్న గారి జయంతోత్సవాలు ఒక విధం, ఈరోజు ఒక స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నామంటే కారణం ఏదో సరదాకి టైం పాస్ చేయడానికి కాదు. ఆయన పోరాట పటిమ, ఆయన ఆశయ సాధన ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ఫ్యూచర్ జనరేషన్కి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున యువతి యువకులు ఈ సభకు పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే గౌతు లచ్చన్న గారు ఒక మారుమూల ప్రాంతంలో, ఒక సామాన్యమైన కుటుంబంలో, సోంపేటలో పుట్టి, దేశంలో బాలువాలో పుట్టి, దేశంలోనే సర్దార్ ఇద్దరికే వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ గౌతు లచ్చన్న గారు. అంత గౌరవం మనకు దక్కింది. ఆయనలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. పెద్దలందరూ ఒక్కొక్కటిగా చెప్తారు. చెప్పింది అందరూ మళ్ళీ చెప్పొద్దు, ఎందుకంటే ఆయనకి అంతా చెప్తే సరిపోద్ది. ఆయనలో అన్ని క్వాలిటీస్. ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్కి, గురువుకి, శిష్యులకి ఆయన ఇచ్చే గౌరవం. ఈయన ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత ఆయన గురువు అయిన ఆచార్య ఎన్జీ రంగా గారు ఓడిపోతే, మీరు అడుగు పెట్టిన పార్లమెంట్లో నేను అడుగు పెట్టలేను, మీరు ఉన్నత విలువ ఉన్నటువంటి వ్యక్తిగా మీరు వెళ్ళాలని చెప్పి ఆయన రిజైన్ చేసి ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి గెలిపించిన మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. అందుకే ఆయన విగ్రహం పక్కన మీరు డే అండ్ నైట్లో అబ్జర్వ్ చేశారో లేదో ఎన్జీ రంగారావు గారి ఫోటో కూడా ఉంది. అలాగే పేద, బడుగు, బలహీన వర్గాలు, అన్ని రంగాలు, ఆయన ఏ వర్గానికి చెందినవాడు కాదు. రాష్ట్రం, మన జిల్లా, వెనుకబడిన జిల్లా భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే స్వాతంత్ర సాధన కోసం, గాంధీ గారి ఆశయ సాధన కోసం పోరాడి జైలుకి వెళ్ళి ఆయన మీద కనిపిస్తే కాల్చి వేస్తామని ఆర్డర్ కూడా బ్రిటిష్ నుండి ఉన్న పరిస్థితి. అయినప్పటికీ ఆయన పోరాటపడడం తగ్గలే. అయితే అసెంబ్లీలో కూడా మొట్టమొదటిసారి 60 మంది శాసనసభ్యులతో ఆయన అపోజిషన్ లీడర్గా అప్పటి బలిచంద్రారెడ్డి గారు ఆయన ఇవ్వడం జరిగింది. అయితే స్వతంత్ర పార్టీలో ఈ ఉన్న 60 మందిలో 40 మంది వివిధ పార్టీలకు వెళ్ళిపోవడం, రాజీనామా చేయడం, ఇవన్నీ చేసినప్పుడు 294 మంది ఉన్న అసెంబ్లీలో 20 మంది శాసనసభ్యులతోనే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం అప్పుడు సభలో కనీసం 30 మంది ఉండాలి. ఈ 20 మందే ఉన్నారు కనుక నేను ఈ ప్రతిపక్ష హోదాకి, అది క్యాబినెట్ హోదా, నేను పనికిరానని స్వచ్ఛందంగా రిజైన్ చేసి ఆ పదవి త్యజించినటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి నాయకుడు మన సర్దార్ గౌతు లచ్చన్న. ఈ రోజు
ప్రతిపక్ష హోదాకి కావలసిన సంఖ్య లేనప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కావాలని ప్రజలు ఇవ్వనప్పుడు కూడా కావాలని అలిగి అసెంబ్లీకి రాని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. అంటే అప్పుడు ఉన్న నాయకుల విలువల్ని మనం తెలుసుకొని మనం రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడున్న రోజుల్లో మనం ఆ విలువలను కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న యువత అంతా రేపే మీరు భవిష్యత్తు, ఈ దేశానికి భవిష్యత్తు, రాష్ట్రానికి భవిష్యత్తు, ఈ జిల్లాకు భవిష్యత్తు. ఇలాంటి మహానుభావుడి యొక్క విలువల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామి అవ్వడం, ఆ మహానుభావుడి జయంత్యోత్సవాల కార్యక్రమంలో పాల్గొనడం మన అందరి అదృష్టంగా, ముఖ్యంగా నా అదృష్టంగా భావిస్తూ, అలాగే వారి మనవరాలు గౌతి శిరీషమ్మ కూడా తాతగారి ఆశయ సాధన కోసం పోరాడి ఈరోజు పలాసలో శాసనసభ్యురాలుగా కూడా ఆవిడ కొనసాగుతున్నారు. ఆవిడ కూడా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరుగుతుంది. అక్కడికి వెళ్తారు. తెనాలిలో గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ మన నాగేంద్ర మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో అక్కడ స్థాపించారు విగ్రహం. ఆ విగ్రహం అక్కడ ఓపెన్ చేయడానికి ఈరోజు వెళ్తున్నారు. ఆయన పరమపదించి అంటే చనిపోయి 20 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎప్పటికీ ఆయన విగ్రహాలు రాష్ట్ర నలుమూలల్లో స్థాపిస్తున్నారంటే అది సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క విజయం, ఆయన తాలూకా ఆశయం, ఆయన తాలూకా పోరాట పటిమ. వాటన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో మన ప్రాంత అభివృద్ధి కోసం, మన హక్కుల సాధన కోసం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇక బీసీ వెల్ఫేర్ కమిటీ వారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. వారికి, నగర కార్పొరేషన్ వారికి అందరూ కూడా పేరు. మండల కేంద్రమైన నాతవరంలో ఏపీడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ తారకేశ్వరరావు, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నూతన పోలీస్ స్టేషన్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పలువురు వక్తలు విలేక సోదరుల సంక్షేమం అభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే సీనియర్ పాత్రికేయులు ఏడి బాబు, త్రిమూర్తులు, సత్య ఆంధ్ర ఎడిటర్ శివ, స్వామినాయుడు తదితర బృందం పాల్గొంది. 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో సామాజిక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఈ రోజుతో కాదు, సుమారు 15 సంవత్సరాలుగా ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజాదరణ పొందే విషయంలో మేము ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే చాలా విరివిగా ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలు చేశారు. కొన్ని చోట్ల రక్తదానం, అన్నదానం, వస్త్రదానం, మొక్కల పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎన్నో విరివిగా చేస్తున్నారు. ఏ పనిలో, ఏ డిపార్ట్మెంట్ అయినా సామాజిక సేవ చేసినప్పుడే గుర్తింపు ఉంటుంది. అది ప్రెస్కి వేరే ప్రత్యేకత ఏమన్నది. ప్రెస్ కూడా అందులో భాగస్తులే. ప్రెస్ కూడా ప్రజల కొరకు నియమించబడిన వారు. అధికారులకు, ప్రజలకు సంధానకర్తగా, వారధిగా ప్రెస్ నిలవాలి. అదే సమయంలో సామాజిక సేవ చేయాలి. ఈ సేవ చేయడానికి మేము సిద్ధం. ఈ కార్యక్రమాలు ముందు ఇంకా ఘనంగా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఏపీడబ్ల్యూజే 70వ ఏర్పాటు దినం సందర్భంగా నర్సీపట్నం ట్రస్ట్ ఆధ్వర్యంలో నాతవరం మండలంలో నిర్వహణ జరిగింది. 1957 ఆగస్టు 15న ఏపీడబ్ల్యూజే యూనియన్ 30 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో వేలాది మంది సభ్యులతో కూడిన యూనియన్ అనేక సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల పట్ల నిత్యం పోరాటం చేస్తున్నారు యూనియన్. ఈరోజు మండల స్థాయి అధికారులు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ భవన ప్రాంగణంలో మొక్కల నాటి కార్యక్రమం చేపట్టాం. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 అనేక రకాల సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. రానున్న కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు యూనియన్ పరంగా పెద్దలు సహకరించారు. ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినందుకు మా మండల పాత్రికేయులకు ప్రత్యేక శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్
వెన్నా శివ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెన్నా శివ స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు వెన్నా శివకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కత్తిపూడి సొసైటీ చైర్మన్ గాబు కృష్ణమూర్తి, టౌన్ అధ్యక్షులు కేలంగి జన, మాజీ ఎంపీటీసీలు సాధనల లక్ష్మీబాబు మరియు కంచిబోయిన శ్రీను, టీడీపీ నాయకులు వీర్ల సూరిబాబు, బొమ్మిడి సత్యబాబు, రాజాల చిట్టిబాబు, కొయ్య రమణ, మండల యూత్ ప్రెసిడెంట్ గాబు శివ, జ్యోతుల శివ, రౌతు శివ, ఉల్లి చక్రధర్, గాబు రాజేష్ నాయుడు, సూరిబాబు, కీర్తి, మురళి, కోల వెంకట్, గ్రంథి చక్రి, ఊరుకుట్టి శివదుర్గ తదితరులు కార్యక్రమంలో పాల్గొని వెన్నా శివకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ వెన్నా శివ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సమస్యల పరిష్కారం కోరుతూ అనకాపల్లి ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయంలో వైభవంగా అన్నాభిషేక కార్యక్రమం. సకాలంలో వర్షాలు కురిసి కరువు కాటకాలు దూరమై పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన విశాఖపట్నం విమానాశ్రయం మూసివేయడంపై ఆందోళన బాటపట్టిన కార్మికులు. విశాఖ అంతర్జాతీయ గుర్తింపును నిలువునా ముంచే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన తెలుగు శక్తి అధినేత బివి రామ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి 10వ తరగతి విద్యార్థి దుర్మరణం. విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ మృతదేహంలో పాఠశాల ముందు ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.